నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎంతలా ఇష్టం అంటే మా డాడీకి మా మమ్మీ ఎంత ఇష్టం, మా మమ్మీకి మా డాడీ అంటే ఇష్టం, నువ్వు నాకు అంత ఇష్టం. చాలా ఇష్టం. ప్లీజ్ నన్ను ఏం చేయద్దానా? నేను ఎవరు ఏం చేయరమ్మా, మా మమ్మీ కూడా ఏం చేయలేదు. ఏం చేసాం కానీ అద్భుతం, వా అద్భుతం. నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓకే ఓకే బట్ కొంత ఫీల్ కాకుండా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. జూన్ లో స్టార్ట్ అవ్వాల్సిన మన మూవీ కోవిడ్ వల్ల బాగా లేట్ అయిందండి. ఆగస్ట్ ఎండింగ్ లో గానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గానీ మనం షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే దీనికి ఆడిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలా ఆడిషన్ కి వచ్చిన ఒక అమ్మాయి పైన చేసిన ఈ వీడియో ఫన్నీగా క్రేజీగా ఉంటుంది. కడుపుపై నవ్వుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. Tag your thoughts. పల్లవి మీరే కదమ్మా? నేనేనండి. ఓకే ఓకే ఒకసారి కెమెరా మొక్క వా ఏమి తేజస్సు బిడ్డ. ఫేస్ కెమెరా యాంగిల్ ఉండాలి. ఎందుకంటే అంజనీ సార్ వచ్చినప్పుడు అన్ని చూసుకుంటారు, చెక్ చేసుకొని మీ యాంగిల్స్ కూడా అన్ని చెక్ చేసుకొని వాట్ ఎవర్. ఓకే కొద్దిగా హైట్ తక్కువన్నట్టు మీరు వాట్ ఎవర్ ఏదైనా సరే పొట్టి క్యారెక్టర్ ఓకే హై హీల్స్ చేసి మేనేజ్మెంట్ కూడా తీసుకున్నాను. వాట్ ఎవర్ మీకు ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ అక్కడ చూడండి. నేను మీతో మాట్లాడుతాను, మీ చెవులు మాత్రమే నాతో పని చేయాలి, మీ ఫేస్ అక్కడ పని చేయాలి. ఓకేనా? ఎక్కువ మారితే చేతులు ఇక్కడ పనిచేస్తాయి. ఇప్పుడే మొదలైంది, ఇంటర్వెల్ వచ్చేసరికి మీకు క్లైమాక్స్ అయిపోద్ది. ఇప్పుడు మీకు నవరసాల కాన్సెప్ట్ తెలుసుగా? తెలుసు కదండి. ఓకే మీరు ఒక్కొక్క రసం చేసి చూపించండి. నేను ఇక్కడ టిక్ మార్క్ వేసుకొని మార్క్స్ వేసుకుంటాను. అంజనీ సార్ వచ్చాక మై గాడ్ అంజనీ సార్ ఇస్ కమింగ్ మహానుభావుడు నేను సమ్మర్ కటింగ్ ది ఎనీబడి ఏ సమ్మర్ కటర్ ఆయన చూసుకోండి. ఓకే కాకపోతే పర్ఫార్మెన్స్ మొత్తం కెమెరాలో రికార్డ్ అవుతుంది. మీరు ఏది చేసినా సరే జెన్యూన్ ఇవ్వండి, జెనెటిక్ అవ్వద్దు, జెన్యూన్ ఇవ్వండి. వాట్ ఎవర్ యువర్ విష్. ఓకే కమ్మల్ బాగుంది. ఓకే ఆ గో కూడా ఆపండి, కొంచెం గో కూడా ఆపేసి పర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్. యువర్ స్మైల్ ఇస్ వెరీ క్యూట్. Your books are very very nice. Thank you. And your nose also very cute. స్మైల్ ఇంకా ఫీల్ అయిపోతాం. వాట్ ఎవర్ ఇంకా సబ్జెక్ట్ నాకు ఒక్కోసారి ఆడవాళ్ళని పొగుడుతున్నప్పుడు సబ్జెక్ట్ మర్చిపోయి నేను అలా క్లీన్ అయిపోతాను. అందుకే అప్పుడు మా సార్ నన్ను తిడుతుంటాడు. ఓకే ఫస్ట్ వచ్చి రసం ఏంది? నీకు నవరసాలు తెలుసు కదా? ఓకే ఒక్కొక్క నేను రసం చెప్తుంటే మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. ఓకే నవరసాలు ఫస్ట్ ఓకే ఏ బాబు పేజ్ పెడవుతుంది. ఓకే ఫస్ట్ మీ స్మైల్ బాగుంది కాబట్టి స్మైల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే తమ్ముడు పక్క జరుగు ఆపోజిట్ ప్లీజ్. బ్రదర్ ఓకేనమ్మా ఫస్ట్ మీరు హాస్యంగా బాగున్నారు కాబట్టి మీ స్మైల్ వెరీ క్యూట్ కాబట్టి హాస్యరత్నంతో స్మైల్ చేద్దాం. ఎందుకంటే ఏదానికైనా నవ్వు అది రైట్. ఓకే ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చూపెడుతున్నట్టు ఒక్కటి నిమిషం ఈ అందమైన ముఖానికి పింపుల్ ఒక్కటి డాట్ చేసింది. మీరు నీవా వాడండి చర్మానికి ఇవ్వండి హెల్తీ మెరుపు. 1 2 3 స్టార్ట్. హే నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా? నిజంగా రియల్లీ రియల్లీ మీరు హాస్యరసం ఉంటారు నన్ను అంటారా? చూసావా వీడు మెటమెటలు హాస్యరసం అంటున్నా. ఓకే ఓకే వాట్ ఎవర్ అది హాస్యరసమా? ఇది హాస్యరసం. ఓకే లాస్ట్ లో చిన్నగా నవ్వుతూ చూడా భలే ఉండమే సూపర్ గా ఉండే. ఓకే ఇంకొకటి రౌద్రం చేయండి. రౌద్రం కోపంగా వాడు నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఈ టైప్ రావాలి. వాయిస్లో బేస్ ఉండాలి, కింద హౌప్ ఉండాలి. ఉండదు. హే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఒప్పుకోకపోతే చంపేస్తా. అందులో స్మైల్ మిక్స్ అవుతుంది అంటే హాస్యం కూడా మిక్స్ అవుతుంది. హాస్యం మిక్స్ కాకుండా చిక్సీస్ మొత్తం లిప్స్ కావాలి. లిప్స్ హిప్స్ అయిపోయి హే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అర్థమవుతుందో నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎంతలా ఇష్టం అంటే మా డాడీకి మా మమ్మీ ఎంత ఇష్టం, మా మమ్మీకి మా డాడీ అంటే ఇష్టం, నువ్వు నాకు అంత ఇష్టం. ఈ రేంజ్లో ఉండాలి పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ కావద్దు. సార్ ముందే చాలా టెన్షన్ మనిషి.
ఏ మాత్రం ఇట్ అయినా సినిమా ఫట్ అయిపోతుంది. ఏ మాత్రం ఇట్ అయినా సినిమా ఫట్ అయిపోతుంది. ఓకేనా? రైట్. హే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పానా? నేను చెప్పానా నీకు ఇష్టం అని చెప్పానా? నేను చెప్పానా నీకు? మా మమ్మీ డాడీ అంటే కూడా నాకు ఇష్టం. మమ్మీ డాడీ కాదు, మా మమ్మీకి డాడీ ఎంత ఇష్టం, డాడీకి మమ్మీ ఎంత ఇష్టమో నాకు నువ్వు అంటే ఎంత ఇష్టం. ఓకే, డాడీకి మమ్మీ ఎంత ఇష్టమో మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో. మమ్మీకి డాడీ ఎంత ఇష్టమో డాడీకి మమ్మీ ఎంత ఇష్టమో నువ్వు నాకు అంత ఇష్టం. ఓకే ఓకే. హే నీకు తెలుసా, అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. వాపోయింది. ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఓకే వాట్ ఎవర్. పోయినప్పుడు మనం తప్పించుకోవాలి. ఈ హాస్యం మాత్రం మిక్స్ కావద్దు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం ట్రై చేస్తే వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అవుతాం. ఇంకా అందుకు మంచి భవిష్యత్తు ఉంది. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. నెక్స్ట్ వచ్చేసి మనకు కరోనా. ఓకే ఓకే ఓకే. చాలా ఇష్టం రా. మా మమ్మీ డాడీ అంటే ఇష్టం, డాడీకి మమ్మీ అంటే ఇష్టం, నాకు అంత ఇష్టం రా. ఏం యాక్టింగ్ చేసినావు రా ఖుషి. ఓకే ఏడ కాంప్రమైజ్ కావద్దు. రావట్లేదు. ఇందులో కామెడీ మిక్స్ కావద్దు. నాకు చాలా ఇష్టం. మా మమ్మీకి డాడీ అంటే ఇష్టం, డాడీ మమ్మీ అంటే ఇష్టం, నువ్వు నాకు అంత ఇష్టం రా. చీమెట్ తీసుకుంటా మాట్లాడాలి. ఓకే కదా ఏడవ రాకపోతే నేను కొడతాను 2 దెబ్బలు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఓకే వెరీ గుడ్. ఇదే నేను కొట్టేది ఇంతే. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో. నువ్వంటే నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పాలి. ఏం అడిగిందండి కదా. ఓకేనా? ఇది కూడా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి శృంగారవసం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఓకే, కామంతో కడకడలాడుతున్నప్పుడు వచ్చే రసమే శృంగారం. రేణు అంటే నాకు చాలా ఇష్టం రా. మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో. చాలా ఇష్టం. మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో. నువ్వు నాకు అంతకంటే ఎక్కువ ఇష్టం రా. కొంచెం పర్ఫార్మెన్స్ డీప్ లేదు. ఎంత అంటే మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో. ఈ రేంజ్ రావాలి. జస్ట్ పర్ఫార్మెన్స్. సీన్లో డెప్త్ ఉండాలి, యాక్టింగ్లో స్కోప్ ఉండాలి. యావరేజ్ మొత్తం ఓవర్ వచ్చి సంబర్ కట్టర్ కావాలి. పర్ఫార్మెన్స్ చేస్తే ఆడియన్స్ సంబర్ కట్టర్ అయిపోవాలి. యువర్ థింకింగ్. రొమాన్స్ రావట్లేదే. మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. అంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు రావట్లేదు. ఓకే, నాకు అదే పని కాబట్టి నాకు అది హ్యాపీ వచ్చేస్తుంది. చేయగొట్టగలుగుతా అన్నప్పుడు ఇట్లా చేయగొట్టాలి. ఓకే, మీకు రొమాన్స్లో అంత గ్రిప్ లేదు కాబట్టి శాంతంగా అడగాలి. లేడీస్కి శాంతంగా పెట్టింది పేరు. ఓకే కమాన్. నార్మల్గానే అడుగుతా. నార్మల్గా వద్దు, శాంతంగా అడగాలి. ఏది మన నార్మల్గా ఉండొద్దు. మన సినిమా అంతా హైలైట్. ఏదో అంతే ఉమ్మేస్తే గోడ బద్దలు కొడితే పలిపోయి అవతల 100 days పక్కా ఉండాలి. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఈ రేంజ్లో ఉండదు. శాంతం. ఇప్పుడు రొమాన్స్ లాగా చేయాలి. నో రొమాన్స్కి శాంతం చాలా డిఫరెంట్ ఉంది. నీకు నాకు ఎంత ఫరక్ ఉందో, నా హైట్ ఎంత ఫరక్ ఉందో అంత ఫరక్. ఓకే బట్ ఎవరు అంత ఫీల్ కాకుండా రొమాన్స్కి శాంతానికి మస్తు ఫరక్ ఉండదు. శాంతం అబ్బా సాయిరామ్. రొమాన్స్ శాంతం అంటే కూల్, బీ కూల్. రే చాలా ఇష్టం. మమ్మీకి డాడీ అంటే ఇష్టం, డాడీకి మమ్మీ అంటే ఇష్టం, నాకు నువ్వు అంటే అంత ఇష్టం. మన ఇద్దరం కలిసి మమ్మీ డాడీలు అవుదాం. అరేంజ్లో. ఓకే, ఇంకోటి ఓ డైలాగ్ చెప్పండి. మన ఇద్దరం మమ్మీ డాడీలు అయ్యి
అంజనీ దాస్ సుధాకర్ మస్కూర్ లాంటి మంచి పిల్లల్ని ఉన్నాంరా. అంజనీ దాస్ సుధాకర్ మస్కూర్ లాంటి మంచి పిల్లల్ని ఉన్నాంరా. చాలా సెకలు ఉన్నారా నీలో? అంజనీ దాస్ సుధాకర్ ఒక అంజనీ దాస్ పేరు రాకుండా సరే సుధాకర్ మస్కూర్ పేరు మస్ట్ అవ్వాలి. ఓకే ఎందుకంటే అంజనీ దాస్ లాంటి కొడుకు ఉండాలి చాలా కష్టమవుతుంది. ముఖ్యం పెట్టుకుంటాలి. ఓకే కమాన్. శాంతం ప్రశాంతం. ఓకే శాంతం ప్రశాంతం. కమాన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఈ మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టం. ఇందులో స్మైల్ మిక్స్ అవుతుంది. ఈ రేంజ్లో స్మైల్ మిక్స్ అవుతుంది. హాఫ్ ఇంచ్ స్మైల్ ఇచ్చేసాను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకో కావాలంటే 2 seconds బ్రీతింగ్స్ అవుట్ ఆఫ్ ఇనఫ్. యోగా మెడిటేషన్. టేక్ ఇట్ ఈజీ, బి కూల్, రిలాక్స్డ్, జస్ట్ రిలాక్స్డ్. ఓకే వాట్ ఎవర్ యువర్ విష్, జస్ట్ రిలాక్స్. నా వల్ల నీకేం ప్రాబ్లం లేదు. 0% ప్రాబ్లం. యా ఓకే. యోగా చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో, మెడిటేషన్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటామో, మనం మెడిటేషన్ చేసిన తర్వాత యోగా చేసినప్పుడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటామో అంత కూల్గా ఉండాలి. ఓకే ఎంత కూల్ అంటే మీ మమ్మీ సీరియస్ అయినప్పుడు మీ డాడీ ఎంత కూల్గా ఉంటాడో అంత కూల్గా ఉండాలి. ఓకే ఇంకెంత కూల్ అంటే మా భార్య తిట్టాము నేను ఎంత కూల్గా ఉంటాను అంత కూల్గా ఉంటాను. ఇంకెంత కూల్ అంటే మా భార్య తిట్టాము నేను ఎంత కూల్గా ఉంటాను అంత కూల్గా ఉంటాను. కమాన్. స్మైల్ వద్దు కదా. స్మైల్ అస్సలు టచ్ అవ్వదు. ప్రశాంతంగా స్మైల్ వచ్చి రానట్టు రావాలి. స్మైల్ మీ వచ్చిపోయినట్టు ఉండాలి. అతన్ని అడగకండి, అతను కెమెరామెన్, జస్ట్ కెమెరామెన్. కెమెరానే చూస్తున్నాను నేను, మిమ్మల్ని అడుగుతాను. ఓకే రైట్. సూపర్ కమాన్. అరే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. ఎంత ఇష్టం అంటే మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో నువ్వు నాకు అంతకంటే ఇష్టం రా. సుధాకర్ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను నీకు ఎందుకంటే మైసెస్గా మీరు చెప్పండి. అరే మనం సుధాకర్ మస్కూర్లో మంచి కొడుకుని కంటాము. మనం సుధాకర్ మస్కూర్ లాంటి మంచి కొడుకుని కందాం రా. అంజనీ సార్ లాంటి మంచి సుపుత్రుని కంటాము. అంజనీ సార్ లాంటి మంచి సుపుత్రుని కందాం రా. ప్లీజ్ రా. నువ్వు చాలా ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. చాలా ఇష్టం. సూపర్ ఫ్యాంటాస్టిక్. భయానకరం. నాకు ఎంత భయపడాలంటే అంతలా భయపడాలి. ఒక బూచం చూస్తే ఎంతలా భయపడతారు చిన్నపిల్లలు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అంత ఘోరంగా భయపడండి. మీకు నీ మంచి కెరీర్ ఉంటుంది. ప్లీజ్ అండర్స్టాండ్. సూపర్ గా చేసిరా అమ్మే. స్మైల్ మిక్స్ అవుతుంది. కొడితే బోర్డు వలిగిపోతే మళ్ళీ 7 రూపాయలు నేను ఇవ్వాల్సి వస్తా అని చెప్పి కూడదు. భయపడాలి. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దనా. నేను ఎవరు ఏం చేయరమ్మా. మా అమ్మ కూడా ఏం చేయలేదు. ఇక్కడ ఏం చేసాం కానీ ఇక్కడ చూడండి. తీసావు కదరా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన కలిసి మమ్మీకి డాడీ అంటే ఇష్టం, డాడీకి మమ్మీ అంటే ఇష్టం, నువ్వు నాకు అంత ఇష్టం, నేను నీకు అంత ఇష్టం కావాలి. ప్లీజ్ మన దగ్గర కలిసి సుధాకర్ మంచి కొడుకు. ప్లీజ్ దగ్గర కావాల్సి ముందు దగ్గర ప్లీజ్. మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. నేను పర్ఫెక్ట్ చేస్తున్నాను నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు మంచి మీద ఓకే నా కాంప్లిమెంట్ కోసం నేను అనట్లేదు, నీ అడిషన్స్ కోసం పిలిచాను మేడం. చెప్పండి ప్లీజ్ కమ్. ఆ రకంగా వద్దు. కన్ను కొట్టకండి అతనికి కెమెరా యాంగిల్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మమ్మీకి డాడీ ఎంత ఇష్టమో, డాడీకి మమ్మీ ఎంత ఇష్టమో నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏమరా ఇంత బాగా చెప్పేసా. ఇప్పుడు నెక్స్ట్ అద్భుతం. నీకు నేను దొరకడం చాలా అద్భుతం. ఎట్లా ఆ యాంగిల్ ఉండాలి. ఒకసారి పట్టుకో. చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. మమ్మీకి డాడీ ఎంత ఇష్టమో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. దగ్గు రాదు, జస్ట్ నాకు అట్లా. చాలా ఇష్టం. మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో, నువ్వంటే నాకు చాలా ఇష్టం.
డాడీకి మమ్మీ అంటే మమ్మీకి డాడీ అంటే ఇష్టం నోడు చాలా ఇష్టం చాలా ఇష్టం మన శ్లోకం ముసుకురాని కొడుకుని కాందాం మన శ్లోకం ముసుకురాని కొడుకుని కాందాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మధ్యలో కేఎఫ్ఆర్ వారు వచ్చినట్టున్నారు. సార్ కేఏపాల్ కదా ఎంఎస్ఆర్ నారాయణ కూడా వస్తారు. ఓకే వస్తారు, చాలా మంది వస్తుంటారు, వచ్చిపోతుంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వడానికి వస్తుంటారు. మీరు ఎవరు అనుకుంటారో చెప్పండి, మీరు చేయండి ఒకసారి. అద్భుతం, 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 అద్భుతం. ఎలా ఉందిరా? భూతం కాదు నేనేమంటే అద్భుతం నువ్వు అంటే చాలా ఇష్టం. ఎంత అంటే మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో ఆ రేంజ్ వెళ్ళిపోవాలి. పీక్ వెళ్ళిపోవాలి, పీక్ వెళ్ళి డౌన్ ఫాల్ అవ్వదు. నీకు చాయ్ తాపిస్తాను, మంచి చాయ్ తీస్తాను, ఇలాంటి చాయ్. కమాన్ కమాన్. అద్భుతం, మమ్మీకి డాడీ అంటే ఇంత ఇష్టమో మమ్మీకి డాడీ ఓకే 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 బికుల్ నీతో నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను, నేను చేసే మనకు. ఒక బీ కూల్ అద్భుతం ఆ రేంజ్లో. ఓకే బాయ్. అద్భుతం, మమ్మీకి డాడీ అంటే ఇంత ఇష్టమో డాడీకి మమ్మీ అంటే ఇష్టం. ఓకే డైలాగ్ మిస్టేక్ అయినా పర్లేదు, బట్ నీలో ఉన్న ఎమోషన్ మాత్రం క్యారీ కావాలి. అర్థమవుతుంది. మమ్మీకి డాడీ ఇష్టం లేకుండా సార్ డాడీకి మమ్మీ ఇష్టం లేకుండా డమ్మీ మమ్మీ అయినా మమ్మీ డమ్మీ అయినా ఏదైనా సరే వాట్ ఎవర్ కానీ, బట్ నీలో ఉన్న ఆ అద్భుతం అనేది బయటపడాలి. ఓకే మనం క్యాటరింగ్లో తీసుకోవచ్చు, అంటే డైలాగ్స్ మనం డెలివరీ కూడా తీసుకోవచ్చు, కానీ బట్ ఇక్కడ మాత్రం ఎమోషన్ అనేది క్యారీ చేసుకోవాలి. ఓకే రైట్ కమాన్. ఓకే రైట్ కమాన్ క్యారీ. అద్భుతం, మమ్మీకి డాడీ అంటే ఎంత ఇష్టమో డాడీకి మమ్మీ ఎంత ఇష్టమో నువ్వు నాకు అంత ఇష్టం. మన ఇద్దరం కలిసి సుధాకర్ లాంటి మంచి కొడుకుని కన్నాం. ఓకే రైట్. ఎన్నిసార్లు నాలాంటి దరిద్రులు కరణం అంటారు కదా, మీలాంటి దరిద్రుడా, మీలో ఇంత నటుడు దాగున్నాడంటే అసలు అదృష్టం అనుకోవాలి. పొగడతా నాకు నచ్చాయి, అయినా పొగడండి. మీరు పొగడుతూ వినాలని చాలా ఉన్నారు, ఎందుకంటే మీలో బాగుంది. లాస్ట్ వన్ ఇంకా. ఓకే బీభత్సం. మనకి ఇచ్చిన గ్రౌండ్ ఇంతే కాబట్టి ఇందులో మనం బీభత్సం చేశాము. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కూల్చిన సుధాకర్ మస్కురి కూల్. ఓకే కమాన్ క్యారీ ఆన్. కమాన్ బి కూల్, రిలాక్స్, స్టార్ట్, లెట్స్ డు 5 లెక్క పెడతాప్పుడు స్టార్ట్ చేయండి. 1 2 3 4 అగైన్ లాస్ట్ వన్ స్టార్ట్ ద 5. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం. మమ్మీకి డాడీ అంటే ఇంత ఇష్టం, డాడీకి మమ్మీ అంటే ఇష్టం, నువ్వు నాకు అంత ఇష్టం. మన ఇద్దరం కలిసి సుధాకర్ లాంటి మంచి బట్టలు కావాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? సూపర్ ఎనీహౌ కంగ్రాట్స్. ఒక్కసారి అంజనీ దాస్ చూపెట్టేసి మీకు ఫైనల్ ఇచ్చొచ్చు, మీకు మెసేజ్ పంపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది ప్రాంక్ కూడా వాడతాం, సో నువ్వు ప్రాంక్ అయ్యావు. అవునా? అదే సార్ ఇంకా ఆఫీస్లో ఉన్నాను, ఒకసారి వెళ్ళి కలవండి. ఓకే. ఈ వీడియో నీ పర్ఫార్మెన్స్ ఛానల్లో కూడా చూసుకోవచ్చు. 7 lakhs మెంబర్స్ నీ పర్ఫార్మెన్స్ చూస్తారు. అట్ ద సేమ్ టైం ఆ పర్ఫార్మెన్స్ చూస్తారనే ఉద్దేశంతో నేను కూడా పర్ఫార్మెన్స్ కొంచెం చేశాను. ఓకేనా? నాకు కూడా అవకాశం ఇచ్చిరు మీ త్రో అవుట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే వ్యూవర్స్, మా ఇద్దరు పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట పట్టుమని కొట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది, మూవీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయి, ఆడిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి. అయితే మెయిన్ ఏంటంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్కి ఇప్పుడు ఆడిషన్ చేయడం జరిగింది. ఇంకా అంజనా భావించద్దు, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఒకరోజు ఆడిషన్ తీసుకుంటాం, అందరిని ఇన్వైట్ చేసి మనకు కావాల్సిన స్టఫ్ ఉన్న వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని మన సబ్స్క్రైబర్స్తోనే మన అందరం కలిసి మనం మూవీ తీద్దాం, చిల్ చేద్దాం. ఓకే ఇంకా మూవీ వర్క్ స్టార్ట్ అయిపోయింది, దద్దరిల్లిపోవాలి.